హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిళాలమతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీకు మాకు మనందరికీ ఉండాలని చేసుకుంటూ వీడియోలోకి వెళ్తాను. ఆ స్వామిని నేను చూడటమే కాకుండా మీకు కూడా చూపించాలని చిన్న వీడియో అయితే తీసాను అనమాట. ఎలా ఉందో చెప్పండి చివరి దాకా చూసి. గురు పౌర్ణమి సందర్భంగా ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామిని ముత్యాల పల్లకిలో రథోత్సవం అయితే జరుగుతుంది కాబట్టి దాన్ని అందరూ చూడాలని నచ్చింది సార్. ఆ సందర్భంగా ఎంతోమంది కళాకారులని వేషధరణ వేసే వారిని తెప్పించారనమాట. మీరు వీడియోలో అయితే చూడొచ్చు. ఎంతోమంది కళాకారులు వేషాధరణలతో మనల్ని ఆ దేవుడి సన్నిధిలో ఉంచడానికి ఎంతో ప్రయత్నం చేస్తారనమాట. అక్కడ నుండి చూస్తున్నప్పుడైతే నిజంగా నమ్మరు, అది మన గూస్ బంప్స్ అయితే వస్తాయి కదా, అలా వచ్చాయన్నమాట. అంత లీనమై చేస్తారు, అలా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎంతోమంది మహంకాళి వేషధారణ, కాళికాదేవి, ఇలా చాలా రకాలుగా వేషధారణ అయితే వేశారు. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఇలా వెనక నాగేంద్రుడు ఇలా ఒక వాహనానికి పెట్టి మనం అయితే చూడవచ్చు. భక్త ప్రహ్లాదుడు చూసారా? ఇంట్లో నిజంగా ఆడి చేస్తే వెనకుండి ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఎంతోమంది కళాకారులను అయితే తీసుకొచ్చారు ఈ సందర్భంగా. కోలాటం కూడా చూడండి ఎంత బాగా వేస్తున్నారు. చక్కగా మనకు కూడా అనిపించేంత బాగా వేస్తున్నారు అన్నమాట. ఇంకైతే మన స్వామి ఆ ముత్యాల పల్లకిలో చూడండి ఎంత చక్కగా ఊరేగింపు అయితే జరుగుతుంది. అలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరంతా తిరిగి మళ్ళా గుడి దగ్గరికి వెళ్తారు అన్నమాట. స్వామి ముత్యాల పల్లకిలో చూడండి సతీ సమేతంగా ఎంతో చక్కగా ఉన్నారు. అంగరంగ వైభవంగా జరిగిందన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి ముత్యాల పల్లకి రథోత్సవం ఎంత చక్కగా అలంకరణ చేశారో చూడండి. చూడటానికి రెండు కళ్ళు చాలా ఉన్నాయి, అంత చక్కగా ఉంది స్వామివారి. ఆ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోస్కి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.